आइए प्रार्थना करेंगे। సర్వశక్తి కృపా కనికరముల మా ప్రభువా పరిశుద్ధుడా నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. सर्वशक्तिमान परमेश्वर, आज आपके चरणों में धन्यवाद करते हैं। మీరు చేకూర్చిన ప్రతి మేలు ఉపకారమును బట్టి మీకు వందనాలు. आपके हर एक उपकार और भलाइयों के लिए धन्यवाद पिता। రాత్రంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి తిరిగి ఈ ప్రాతకాలంలో మీ బిడ్డలతో ఈ రీతిగా మాట్లాడడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. रात भर आप हमारी सुरक्षा की स्वामी, नया सुबह आपने दिया और आज के दिन प्रभु आपके बच्चों के साथ इस रीति से आपके वचनों को बांटने के लिए आपने सहायता की, इसके लिए हम आपका धन्यवाद करते हैं। కొన్ని దినాలుగా మా ప్రభువా లాక్డౌన్ ప్రకటించబడిన కారణంగా మీ యొక్క ఆలయ ప్రాంగణానికి చేరి మేము మిమ్మల్ని ఆరాధించలేకపోతున్నాం. कुछ दिनों से प्रभु लॉकडाउन के कारण आपके भवन बंद है पिता, इसीलिए आपके भवन में जाकर आपकी आराधना नहीं कर पा रहे हैं। లోకములో ఎంతో మంది మీ నామం పేరిట ప్రార్థన చేస్తున్నారు. पूरे संसार में बहुत सारे लोग प्रभु यीशु आपके नाम से प्रार्थना कर रहे हैं। త్వరలోనే అనుకూల పరిస్థితులను మీరు చేకూర్చగలిగిన దేవుడు అని విశ్వసిస్తున్నా. और जल्दी ही अनुकूल परिस्थिति आप हमारे जीवन में देने जा रहे हैं, हम विश्वास करते हैं पिता। కృప చూపించండి. आप अनुग्रह करिए। మీ ఆలయ ప్రాంగణములు సమాజముగా కూడి మిమ్మల్ని ఆరాధించే తరుణాన్ని చేకూర్చమని ప్రార్థిస్తున్నా. आपके भवन के आवरण में प्रभु एकत्रित होकर आपकी आराधना करने के लिए आप हमारे जीवन में सहायता करिए पिता। మా రాష్ట్రము, మా దేశము, ప్రపంచ ప్రజలందరి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. हमारे देश और पूरे संसार के लोगों के लिए हम आपसे प्रार्थना करते हैं। మా ప్రభువా ఈ ప్రజలను భయభీతులతో ముంచుతున్నటువంటి ఆ కరోనా వైరస్ ని త్వరలో సమూల నాశనం చేయండి. आपके प्रजा को भय में डुबाने वाले इस कोरोना के वायरस को परिपूर्ण रीति से जल्दी समाप्त कर दीजिए पिता। మీ ఎడల మేము చేసిన అపరాధములను మన్నించండి. आपके विरुद्ध में हमने जो भी अपराध किया प्रभु आप क्षमा कर दीजिए। మీ కృప చూపించండి. आप अनुग्रह करिए स्वामी। దయగల దేవుడవు, आप दयालु परमेश्वर है। ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడారు. अभी तक आपने हम सबको सुरक्षित रीति से संभाल के रखे। ఇక ముందు కూడా మీ కాపుదలలో మమ్మల్ని ఉంచమని, आगे भी प्रभु आपके चरवाहत में हमको लेकर चलिए स्वामी। మీ దృష్టికి యోగ్యంగా లోకములో ఒక మంచి సాక్షులముగా జీవించడానికి మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపి బలపరచమని, आपके दृष्टि में योग्य और आपकी उपस्थिति में प्रभु इस संसार में आपके नाम की महिमा के लिए हम सबको गवाह के रूप में खड़ा करिए प्रभु। మీ మాటలు వివరిస్తుండగా మమ్మల్ని మీ ఆత్మతో నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాం. आपको वचन को बताते समय प्रभु अपनी आत्मा से हमको भर कर अभिषेक कर पिता। ఆ వాక్య ప్రకారంగా బోధిస్తున్న మేము వింటున్న ప్రతి ప్రజ నడుచుకోవడానికి సహాయం చేయండి. वचनों के अनुसार प्रभु बताने वाले हम सुनने वाले आपके सारे बच्चे उन वचनों के अनुसार चलने के लिए सहायता करिए। మీ కృప మా పట్ల అనుగ్రహించమని, आपका अनुग्रह हम पर दिखाइए स्वामी। ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీ కృప కటాక్షములతో నింపి బలపరచమని, इन बातों को सुनने वाले हर एक को प्रभु अपने कृपा और कटाक्ष से भर दीजिए। మా ప్రభువును మా రక్షకుడైన యేసును అడుగుచున్నాం తండ్రి. हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। వాక్యములకు వెళదాం. वचन में जाएंगे। యోహాన్ రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. यूहन्ना रचित सुसमाचार अध्याय 15 उसका पहले वचन को अपन पढ़ेंगे। నేను నిజమైన ద్రాక్షవళిని, నా తండ్రి వ్యవసాయకుడు. मैं सच्ची दाखलता हूँ और मेरा पिता किसान है। నేను నిజమైన ద్రాక్షవళిని. सच्ची दाखलता मैं हूँ। క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ప్రాతకాలపు శుభములు దేవుడు దయచేయును గాక. मसीह में प्यारो, इस सुबह के समय परमेश्वर पिता आपके अनुग्रह में आशीष देने पाए। దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో వందనాలు చెల్లించాలి.
जो समय परमेश्वर हमारे जीवन में दिए सच्चे समय के लिए हम परमेश्वर को कितना भी धन्यवाद करना चाहिए। మనము దేవుని ఆలయంలో చేరి ముఖాముఖిగా ఆ దేవుని మాటలు వినలేకపోయినప్పటికీ దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చి ఈ సెల్ ఫోన్స్ ద్వారా మనము దేవుని మాటలు వినగలుగుతున్నాం। परमेश्वर की उपस्थिति में हम सब एकत्रित होकर एक दूसरे के साथ मिलकर आराधना कर नहीं पा रहे हैं, फिर भी परमेश्वर ने अवसर दिया कि हम सेल फोन के जरिए प्रभु की आराधना कर पा रहे हैं। దేవుడు గొప్పవాడు। परमेश्वर महान है। ఒక ద్వారం మూస్తే మరొక ద్వారం తెరిచే దేవుడు। एक द्वार बंद हो जाता तो दूसरा द्वार खोलने वाला परमेश्वर है। కాబట్టి ఇప్పుడు దేవునికి మనం ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం। इसलिए कितना भी हम धन्यवाद करना है परमेश्वर को। త్వరలోనే దేవుడు పరిస్థితులన్నీ అనుకూలపరుస్తాడని విశ్వసిద్దాం। और विश्वास करेंगे कि जल्द ही सारी परिस्थितियों को परमेश्वर ठीक कर देंगे। మరొకసారి క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం। और बार प्रभु यीशु मसीह के मधुर नाम में आपको शुभकामनाएं देते हैं। నేను నిజమైన ద్రాక్షావళిని, सच्ची दाखलता मैं हूँ। యేసుక్రీస్తు ఈ మాట చెప్పడములో प्रभु यीशु मसीह इन बातों को कहने में మరి ఏదో ఒకటి నిజమైనటువంటి ద్రాక్షావళి కాకుండా ఉండాలి। कोई ना कोई ऐसा दाखलता होगा जो सच्ची नहीं है। యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఆయన నేను నిజమైన ద్రాక్షావళిని అని చెప్పగలుగుతున్నాడు। प्रभु यीशु मसीह संसार में आकर कहते हैं कि सच्ची दाखलता मैं हूँ। అంటే ద్రాక్షావళి ద్రాక్షకాయలు కాసేదిగా ఉండాలి, తినగలిగినటువంటి విధానంతో ఉండాలి। दाखलता अच्छे दाख फलने वाला होना चाहिए और वो खाने लायक फल होना चाहिए। అలా కాకుండా ఏదో కారు ద్రాక్షాలు పిచ్చి ద్రాక్షాలు కాస్తే ఆ ద్రాక్షావళిని మనం ఎందుకు పెంచుకుంటాం? ऐसा ना होकर यदि जंगली फल को फलता है और कड़वे फल को देता है तो उस फल को अपन कैसे खाएंगे और ऐसे पौधे को हम कैसे रख सकते हैं। కాబట్టి ఎవరైనా సరే ద్రాక్షావనం వేసుకుంటే ఆ ద్రాక్ష ఫలాలు తాను అనుభవించేటట్టుగా ఉండాలి। इसलिए कोई भी दाखलता लगाते हैं तो उस फलों को खाने लायक होना जरूरी है। నువ్వు ఏదైనా ఒక చెట్టు నాటుకుంటే ఆ వృక్ష ఫలాలు నువ్వు తినాలని ఆశిస్తావు। कोई भी फल यदि आप उगाते हैं तो आप चाहते हैं कि उस वृक्ष का फल आप खाएं। ఒకవేళ మనం మామిడి చెట్టు వేస్తే यदि हम आम का पेड़ लगाते हैं అది దాని యొక్క ఫలాలు మనం తినడానికే దాన్ని నాటుకుంటాం। और उस पेड़ के फल खाने के लिए हम उसको उगाते हैं। అది నాటినప్పటి నుండి దానికి నీళ్లు పోస్తూ ఉంటాము, ఎరువులు వేస్తూ ఉంటాము, ఏ విధమైన చీడ పురుగులు పట్టకుండా దాని అభివృద్ధి కొరకు అనేక విధాలుగా ప్రయాసపడుతూ ఉంటాం। और जब से उस पौधे को लगाते हैं तब से उसको समय पर पानी खाद और दवाई देते हैं और कोई कीड़ा ना लगे हम उसकी रखवाली करते हैं। అలాంటి మామిడి చెట్టు ఒకవేళ అది పెద్దది కాయలు కాసిన తర్వాత यदि वो पेड़ जब बड़ा हो जाता है और फल देता है ఆ ఫలాలు మనం తినకుండా ఉండేటట్టుగా వెర్రి మామిడి పండ్లు అయినాయి అనుకుందాం। यदि वो जंगली फल पलेगा अपन नहीं खा पाते हैं तो అప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం? तब हम उस पेड़ में अपन पेड़ क्या करेंगे? దాన్ని నరికి పడేస్తాం। उस पेड़ को काट के हटा देंगे। కానీ దేవుడు చాలా దయగలవాడు। पर परमेश्वर बहुत दयालु है। మనము ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయన ఘనపరచాలని దేవుడు సృష్టించుకున్నాడు। परमेश्वर हमारी सृष्टि इसीलिए किए कि हम उनकी आराधना करें, उनकी महिमा करें और उनके साथ हम रहने पाए। మరి మనము ఆయనకి మహిమ కలిగించే రీతిగా లేకుండా ఆయనకు అవమానం కలిగించే రీతిగా మనం ఉన్నాం అనుకుందాం। यदि हम उनकी महिमा के लिए नहीं जीते हैं और उनके नाम को अपमानित करने वाले जीवन यदि हम जी रहे होंगे అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? तब परमेश्वर क्या करेंगे? మనల్ని కాపాడతాడా? क्या हमारी रक्षा करेंगे वो? నువ్వు నాటుకున్న చెట్టు సరైన ఫలాలు ఇకపోతే దాన్ని నరికేస్తున్నావు। आपका पेड़ जो आपने लगाया अच्छा फल नहीं देता है तो आप उसको काट डाल रहे हो। మరి దేవుడు మనల్ని సృష్టించాడు, परमेश्वर तो हमारी सृष्टि किए, ఆయనను మర్చిపోతున్నాము। हम उनको भूल जाते हैं। ఎవరైతే మనల్ని సృష్టించారో ఆ సృష్టికర్తను వదిలేసి మన కొరకు ఈ దేవుడు ఏదైతే చేశాడో ఆ సృష్టిని మనం పూజించామనుకుందాం। परमेश्वर ने हमारी सृष्टि किए हैं, उनको छोड़कर हमारे लिए जो सृजा गया है उन वस्तुओं की आराधना हम कर रहे हैं।
వాళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి? कैसे लग रहा है देख सोचिए। ఒకసారి నాకు ఒకరు కానుక పంపించారు. एक बार एक व्यक्ति कुछ भेंट को भेजे हैं पास्टर जी को, అది వేరే వారి ద్వారా పంపించారు. दूसरों के द्वारा वो भेजे। ఎవరైతే నా చేతికి ఇచ్చారో जिसने मेरे हाथ में दिया, వాళ్ళని నేను దేవుడమ్మా నువ్వు దేవుడివి దేవుడివి దేవుడు అని అనుకున్నాను. अगर मैं उनको बोलूं तो आप भगवान हैं, आप भगवान हैं। మరి ఎవరైతే సహాయం పొంది ఇచ్చారో వాళ్ళని వదిలేసి जो सहायता मुझे किए हैं उनको मैं छोड़कर అందించిన వాళ్ళని గొప్పగా పొగడడం ఎంతవరకు సమంజసము? जो पहुंचाया है उसका तारीफ करना कहाँ तक न्याय होगा? మీరు ఆలోచించండి. आप सोच के देखिए। దేవుడు లోకాన్ని సృష్టించాడు మన కొరకు. परमेश्वर सृष्टि किए संसार का हमारे लिए। ఆ వృక్ష ఫలాలను మనం తినాలని, లేకపోతే ఆ జంతువుల యొక్క పాలు తాగి ఆరోగ్యంగా ఉండాలని, సమస్తాన్ని లేకపోతే సూర్యుని రశ్మి మనకు కావాలనేది, చంద్రుని యొక్క చల్లదనం కావాలనేది, ఇవన్నీ మన కొరకు దేవుడు చేసింది. और सारी सृष्टि की रचना परमेश्वर हमारे लिए किए ताकि हम पेड़ का फल खाए, गाय का दूध पिए और सूर्य और चंद्रमा की रश्मि को, सूर्य के प्रकाश को हम लोग अनुभव करें, इसलिए सृष्टि किए। ఒకప్పుడు సైన్స్ అంత అభివృద్ధి చెందలేదు. एक समय था जब विज्ञान उतना उन्नति नहीं किया। ఇప్పుడు సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. अभी साइंस बहुत ही उन्नति किया है। ఒకప్పుడు అమాయక స్థితిలో ఉండి సూర్యుడు దేవుడు అన్నాం, చంద్రుడు దేవుడు అనుకున్నాం, వృక్షాలు చెట్లు ఇవన్నీ కూడా దేవుడు అనుకున్నాం. एक समय था जब अज्ञानता में हम रहकर सूर्य को भी भगवान और सारे पेड़ पौधों को, जानवरों को भी हम भगवान मानते थे। ఇప్పుడు సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. अभी तो साइंस बढ़ गया है। చంద్రమండలంకి వెళ్ళి వస్తున్నారు. चंद्रमंडल में जाकर लोग लौट कर आ रहे हैं ఇంకా ఆ గ్రహాలకు వెళ్ళి వస్తున్నారు. और बहुत सारे ग्रहों में जा रहे हैं। చంద్రమండలం ఆడేం లేదు, వచ్చి మట్టేను అని అంటున్నారు. और चंद्रमंडल में कुछ भी नहीं है, वहाँ सिर्फ मिट्टी है करके बोल रहे हैं। మరి ఇది తెలిసిన తర్వాత కూడా మనం ఒకవేళ దేవునికి ఇవ్వవలసిన మహిమ ఇవ్వకుండా ఆయన సృష్టించిన సృష్టికి మహిమ ఇచ్చామనుకోండి, ये सब जान के भी हम परमेश्वर की महिमा ना करके उनकी सृष्टि की को महिमा करेंगे तो, కాబట్టి నువ్వు దేనికైతే నాటబడ్డావో ఆ ఫలాలు నువ్వు ఇవ్వలేదు అని. इसीलिए जिस उद्देश्य से आप बोए गए हो उसका सही फल नहीं दिए हैं, इसका मतलब यही है। ఈ కీర్తనల గ్రంథములో ఆసాఫు అనేటువంటి ఒక ఆయన కీర్తనలు రాశాడు. भजन संहिता में आसाफ नाम का एक व्यक्ति भजन को लिखे हैं। ఇశ్రాయేలు ప్రజలను గురించి ఆయన చాలా చక్కగా వివరణ చేశాడు. इस्राएली लोगों के विषय में बहुत अच्छे से वर्णन उन्होंने किया। అది ఆ ద్రాక్షావళిని గురించి అక్కడ రాస్తున్నాడు. दाखलता के विषय में वो लिख रहे हैं। మీరు గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 80వ కీర్తన 8వ వచనము నుండి కొన్ని వచనాలు నేను మీకు తెలియజేస్తాను. भजन संहिता 80 उसका 8वें वचन से कुछ वचनों को मैं आपको बताता हूँ। అంటే ఈ ద్రాక్షావళిని గురించి ఈ 8 నుండి 17 వచనాల వరకు చాలా వివరంగా వ్రాయబడి ఉంది. इस दाखलता के विषय में 8 वचन से 17 वचन तक बहुत अच्छे से लिखा हुआ है। మీరు చూడండి ఒకసారి ఇక్కడ. आप यहाँ पर ध्यान दे सकते हैं। నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించును, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించును, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించును. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెను నీవు ఏలపాటు చేస్తేవి, అడవి పంది దాన్ని పెరికి వేయించున్నది, పొలములని పశువులను దాన్ని తినివేయించున్నవి. సైన్యములకు అధిపతికు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించుము. నీ కుడి చేయి వాటిని నాటిను, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయుము, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు, నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకున్న
నరునికి తోడుగాను నీ బాహుబలము ఉండునుగాక అని అంటాడు. 8वें वचन से 17 वचन तक इस प्रकार लिखा हुआ है, तो मिस्र से एक दाखलता ले आया और अन्य जातियों को निकाल कर उसे लगा दिया। तूने उसके लिए स्थान तैयार किया है और उसने जड़ पकड़ी और फैल कर देश को भर दिया। उसकी छाया पहाड़ों पर फैल गई और उसकी डालियां ईश्वर के देवदार के समान हुई। उसकी शाखाएं समुद्र तक बढ़ गई और उसके अंकुर महानद तक फैल गए। फिर तूने उसके बाड़ों को क्यों गिरा दिया कि सब बटोही उसके फलों को तोड़ते हैं? जंगली सुअर उसको नष्ट किए डालता है और मैदान के सब पशु उससे चर जाते हैं। हे सेनाओं के परमेश्वर, फिर आ, स्वर्ग से ध्यान देकर देख और इस दाखलता की सुधि ले। या पौधा तूने अपने दाहिने हाथ से लगाया और जो लता की शाखा तूने अपने लिए दृढ़ की है वह जल गई, वह कट गई है। तेरी घुटकी से वे नष्ट हो जाए। तेरे दाहिने हाथ के संभाले हुए पुरुष पर तेरा हाथ रखा रहे, उस आदमी पर जिसे तूने अपने लिए दृढ़ किया है। గమనించారా మీరు ఇక్కడ? यहाँ पर आप ध्यान दिए, ఒక ద్రాక్షావళి ఐగుప్తు నుంచి తీసుకురాబడింది. एक दाखलता मिस्र देश से लाया गया है। ఇక్కడ ఉన్నటువంటి అంటే పాలస్తీనాలో ఉన్నటువంటి వారందరినీ కూడా వెళ్ళగొట్టి ఆ ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి ఆ ద్రాక్షావళిని అక్కడ నాటి అభివృద్ధి చేశాడు దేవుడు. और पालिस्तीन देश से में उसको अन्य जातियों को सबको निकाल कर उस दाखलता को वहाँ पर परमेश्वर ने लगा दिया। అది చాలా బాగా అభివృద్ధి చెందింది. वो बहुत अच्छे से बढ़ा, దేశమంతటా వ్యాపించింది, पूरे देश में फैल गया, బాగా స్థిరపడింది, अच्छे से स्थिर हो गया, కొండల సహితము కప్పేయగలిగింది, पहाड़ों को भी वो ढपने वाला बन गया, ఆ దేవదారు వృక్షాలన్నింటినీ కూడా అది ఆవరించింది, देवदारों के समान वो बढ़ता गया है, సముద్రం అంతా కూడా వ్యాపించింది, शाखाएं समुद्र तक बढ़ गई है అది యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మను వ్యాపింపజేసుకుంది और उसके अंकुर महानद तक फैल गए हैं। బాగుంది, ఇది బాగా అభివృద్ధి చెందింది. अच्छे से बढ़ गया है ये। ఆ తర్వాత వచ్చిన కష్టం ఏంటంటే उसके बाद क्या तकलीफ आया? ఈ కీర్తనాకారుడు అంటాడు, भजनकार कहते हैं, నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చి నాటి దాన్ని బాగా అభివృద్ధి చేశావు, और आपने वहाँ से लाकर उसको लगाया और बहुत अच्छे से बढ़ाया है। ఇప్పుడు ఎందుకు దాని యొక్క తీగలన్నీ కూడా తెంచేస్తున్నావు? अभी क्यों उसके सारे टहनियों को आप तोड़ रहे हो? దాని చుట్టూ వేసినటువంటి కంచెని ఎందుకు పాడు చేస్తున్నావు? उसके चारों तरफ के बाड़े को आप क्यों गिरा दिए? అడవి పందులు దాన్ని తొక్కేస్తున్నాయి, जंगली सुअर तो उसको कूद रही हैं పశువులన్నీ దాన్ని తినేస్తున్నాయి. और पशु उसको खा जा रहे हैं। అంటే ఇస్రాయేల్ ప్రజలు ఇలాంటి హీన స్థితికి వెళ్ళిపోయారు. इस्राएली लोग इस ऐसे दीन परिस्थिति में चले गए। అంటే ఎందుకు ఇప్పుడు ఈ కీర్తనాకారుడు మరలా ఒకసారి దృష్టించయ్యా అని అడుగుతున్నాడు. भजनकार एक बार और देखिए, दृष्टि करिए करके मांग रहे हैं। ఇక్కడ ప్రశ్న కూడా మీరు చూడండి. यहाँ प्रश्न भी आप देखिए, త్రోవ నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెని వేలపాడు చేస్తేవి. और रास्ते में जाने वाले सब लोग उस दाखलता को तोड़ने के लिए कैसे उसके बाड़े को आपने निकाल दिया? అంటే నువ్వు ఇంత ప్రేమగా తీసుకొచ్చి నాటింది ఇప్పుడు మళ్ళా అది పశువులు మేసేటట్లుగా పందులు తిరిగేటట్టుగా దాని పంచంతా కొట్టేస్తున్నావు ఎందుకు అని అడుగుతున్నాడు. और आप इतने प्यार से उसको लगाए हो, पर वो बढ़ने के बाद उसके चारों तरफ बाड़े को आप क्यों हटा दिए? जंगली सुअरों को क्यों? కానీ నాటుకున్నది ఎందుకండి? మంచి ద్రాక్షలు కాయడానికి కదా, మంచి నిక్కమైన ద్రాక్షావళిని అంటాడు. और दाखलता क्यों लगाए? ताकि वो अच्छे फल फलने के लिए लगाए हैं। నాటేటప్పుడు ద్రాక్షావళి ఏదో పనికిమాలిన ద్రాక్షావళిని మాత్రం నాటలేదు. और जब लगा रहे थे उस समय कोई व्यर्थ ऐसी पालतू वाला दाखलता नहीं लगाए। మీరు ఇర్మియా వ్రాసినటువంటి గ్రంథములో 2వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిస్తే, इर्मिया की पुस्तक उसका 2 अध्याय का 21 वचन को अपन देखते हैं।
అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది, इस प्रकार लिखा हुआ है, శ్రేష్టమైన ద్రాక్ష వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనం వలన చెట్టు వంటి దానిగా నేను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావళి వలె నీ వెట్లు భర్త సంతానమైతివి. मैंने तो तुझे उत्तम जाति की दाखलता और उत्तम बीज करके लगाया था, फिर तू क्यों मेरे लिए जंगली दाखलता बन गई? ఈ ఐగుప్తు నుండి తీసుకొచ్చినటువంటి ద్రాక్షావళి నిక్కమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ये मिस्र से लाया हुआ दाखलता है, बहुत ही उत्तम जाति का है, बहुत ही अच्छा है। అదే అది పెరిగి పెద్దదైన తర్వాత పిచ్చి ద్రాక్షాలు కాసింది. जब वो बढ़ गया उसके बाद वो जंगली दाखलता हो गया। ఇప్పుడు ఈ ద్రాక్షావళిని ఉంచమంటారా, చంపేయమంటారా? तो अभी दाखलता को रखे कि उसको काट डाले? అలాగనే దేవుడు మనలను సృష్టించింది वैसे ही परमेश्वर हमारी सृष्टि ఆయనను మహిమపరచడానికి ఈ లోకములో उनकी महिमा करने के लिए किए हैं। ఆయన్ని విడిచిపెట్టి उनको छोड़कर ఇశ్రాయేలు ప్రజలు इस्राएली लोग వారి ఇష్టానుసారముగా జీవించటం జరిగింది. अपने इच्छा के अनुसार चलना शुरू किए हैं। ఓ ఎలాగా అంటే మీరు మరొక వచనాన్ని మీకు తెలియజేస్తాను. और एक वचन मैं आपको बता रहा हूँ, వారు తమకు కలిగినటువంటి కలిమి కొలది వారు పాపం చేశారట. और जितना उनको अवसर मिला और जितना उनको अच्छा अभिवृद्धि हुई उसके अनुसार उन्होंने पाप किया है। వారు అభివృద్ధి చెందిన కొలది जितना बढ़ते गए వారు ఆ రీతిగా పాపం చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. वैसे वो पाप करते हुए गए हैं। దేవుని ఎడల అధికమైనటువంటి పాపం చేశారు. परमेश्वर के प्रति बहुत ही ज्यादा पाप उन्होंने किया। దాని వలన వారికి వారే పాడైపోయారు. उसके द्वारा वो अपने आप ही नष्ट हो गए। వారికి ఇవ్వబడినటువంటి ఆ ఘనతను వారు ఆ నీచ స్థితికి మార్చుకున్నారు. जो महिमा उनको दिया गया था उसको वो नष्ट के लिए गिना गए। వారు కాసినటువంటి అంటే ఆ కాపు వారి హృదయంలో ఉన్నటువంటి ఆ పాడు బుద్ధులు, उनके मन में जो बुरे विचार हैं, కపటపు నడత, कपटी से भरा हुआ లేక चाल దయలేనటువంటి మనసు, या निर्दयी मन, వారి హృదయములో మోసము, उनके हृदय में धोखा వారి బుద్ధి కపటమైనటువంటి స్థితిలో ఉండడం, और उनका बुद्धि कपट से भरा हुआ स्थिति में है। ఉండవలసినటువంటి ఆ ప్రేమ లేకపోవడం, जो प्रेम उनके मन में रहना था वो ना रहना, ఇదంతా కూడా కారు ద్రాక్షాలకి సూచన. और ये सारी बातें जंगली दाखलता के रूप में हैं। అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని. इसलिए प्रभु यीशु कहते हैं कि मैं सच्ची दाखलता हूँ। కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకములోకి వచ్చినప్పుడు जब प्रभु यीशु मसीह संसार में आए, ఎంత పరిశుద్ధుడుగా వచ్చాడు అంత పరిశుద్ధుడుగానే తిరిగి పరలోకానికి వెళ్ళాడు. और जितना पवित्रता के साथ आए थे उतना ही पवित्रता के साथ लौटकर स्वर्ग पहुँच गए। బైబిల్ తెలియజేస్తుంది ఆయనలో పాపము లేదు, ఆయన పాపం చేయలేదు. बाइबल कहता है कि उनके अंदर कोई पाप नहीं है, उन्होंने कोई पाप नहीं किया। కాబట్టి ఆయన తండ్రి అయినటువంటి దేవుని పని నిమిత్తం, ఏ పని నిమిత్తం అయితే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడో అది సంపూర్ణంగా చేశాడు. और जिस काम के लिए परमेश्वर ने इस पृथ्वी के ऊपर उनको भेजे उन काम को पूरा उन्होंने किया। ఈ కారు ద్రాక్షాలు ఇశ్రాయేలు ప్రజలు కాశారు అనంటే जंगली दाख इस्राएली लोग फले हैं। వారి యొక్క స్థితిని మనము ఈ కీర్తన గ్రంథంలో చూద్దాం. उनकी स्थिति को हम इस भजन संहिता में देखेंगे। 36వ కీర్తన తీయండి. 36 भजन को निकालेंगे। మొదటి 3 వచనాలు నేను చదువుతాను. 1 से लेकर 3 वचनों तक मैं पढ़ूंगा.
భక్తిహీనుల హృదయములలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపును మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. दुष्ट जन का अपराध मेरे हृदय के भीतर यह कहता है कि परमेश्वर का भय उसकी दृष्टि में नहीं है। वह अपने अधर्म के प्रकट होने और घृणित ठहरने के विषय अपने मन में चिकनी चुपकी बातें विचारता है। उसकी बातें अनर्थ और छल की है। उसने बुद्धि और भलाई के काम करने से हाथ खींचा है। కాబట్టి మనుష్యుడు బుద్ధి కలిగి ప్రవర్తింపలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. और मनुष्य बुद्धि के साथ चलने वाला जीवन नहीं जी रहा है। మేలు చేయడం వాడు మానేస్తున్నాడు. भलाई करना वो छोड़ दे रहा है। వాడు ఆలోచనలన్నీ కూడా చెడ్డగానే చేస్తుంటాడు. उसके सारे विचार गलत रीति से विचारता है। కొంతమంది ఎలా మాట్లాడుతుంటారు అంటే और कुछ लोग कैसे बात करते हैं, తాను అతిక్రమాలు చెబుతూ కూడా वो अपने अधर्म की बातों को बोलते हुए भी, భక్తిహీన హృదయంతో ఉంటూ కూడా भक्तिहीन हृदय में रहते हुए भी వాడు చెప్పే మాటలు ఏదో దేవుక్తుల్లాగా చెప్తా वो ఉంటాడు. ऐसा परमेश्वर के वचनों के समान ऐसी बातें करते हैं। అంటే వీడికి దేవుని భయము బొత్తిగా లేదు అని. इसका अर्थ यह है कि उसके अंदर परमेश्वर का भय बिल्कुल भी नहीं है। ఆ భయం లేదని రాయాలి ఇక్కడ. वहाँ भय नहीं है करके नहीं लिखा है, బొత్తిగా లేదు అంటాడు. बिल्कुल भी नहीं है, ఏమీ లేదనమాట. थोड़ा सा भी नहीं है। ఎంతో మంది జీవితాలు बहुतों का जीवन దేవుని భయము బొత్తిగా లేకున్నప్పటికీ కూడా వారి మాటలు దేవోక్తుల్లాగా పలుకుతారు. परमेश्वर का भय थोड़ा सा भी नहीं रहता, पर उनकी बातें ऐसा रहता है कि ये कोई परमेश्वर के वचन को कह रहे हैं। వారి ప్రార్థనా జీవితం అలా ఉండొచ్చు. उनका प्रार्थना का जीवन ऐसा हो सकता है। వారి విశ్వాస యాత్ర అలా సాగొచ్చు. उनका विश्वास का यात्रा भी ऐसे ही चल रहा है। దేవుని ఎడల తనకు ఉన్నటువంటి భక్తి కూడా అలాంటిదే వారు చూపించవచ్చు. परमेश्वर के प्रति भक्ति भी ऐसे ही उन लोग दिखाते हैं। ఇవన్నీ కూడా కారు ద్రాక్షాలే. सारी बातें जंगली दाग हैं, ఇవన్నీ వెర్రి ద్రాక్షాలే. सब जंगली दाग हैं। నేను లెక్కమైన ద్రాక్షావళిగా నాటి తిని मैं तो उत्तम दाखलता के रूप में तुमको लगाया। జాతిహీనపు ద్రాక్షాలు ఎందుకు కాసావు? जंगली फल क्यों फले हो? ఈ రోజు మనం అందరము దేవుని బిడలుగా ఉన్న ప్రతి విశ్వాసి ఈ ప్రశ్న వేసుకోవాలండి. हम सब जो परमेश्वर के बच्चे कहलाते हैं, अपने आप को ये प्रश्न करना है। నీవు క్రీస్తులోకి వచ్చినటువంటి మొదటి దినాలలో ఎంత భక్తి విశ్వాసాలు చూపించావు? आप प्रभु में आने के शुरुआती दिनों में कितना भक्ति और विश्वास का जीवन दिखाए हो? నీ దగ్గర ఎంత మంది మీ ఫలాలు అనుభవించారు? कितने सारे लोग आपके आत्मिक फलों को अनुभव किए? నువ్వు ఎదుగుతూ ఎదుగుతూ ఉన్న తర్వాత आप बढ़ते बढ़ते समय కారు ద్రాక్షాలకు వెళ్ళిపోతున్నావు. दाख के फल जो जंगली है उस रूप में आप चले गए। మనం యూట్యూబ్ లో చూసినట్లయితే కొంతమంది నేను మరలా అంటే క్రీస్తుని విడిచి యథాస్థితిగా మొదటి జీవితంలోకి వెళ్ళాను అనేటువంటి వాళ్ళు కొందరు లేకపోలేదు. बहुत सारे लोग ऐसे लोग भी हैं जो मैं प्रभु को छोड़ दिया, मैं पहले जैसा था वैसे ही बहन गया करके बोलते हैं। అంటే నువ్వు కారు ద్రాక్ష అయిపోయావు. इसका मतलब ये है कि आप जंगली दाख बन गए हो। ఆలోచించండి, అలాంటి హీన స్థితికి దిగజారిపోయేవాళ్ళు. अब सोच के देखिए कैसे हीन परिस्थिति में जाने वाले लोग हैं। మనలో ఉన్న అతిక్రమాలు మనము ఏదో గొప్పగా దేవోక్తుల్లాగా పలకడానికి ప్రయత్నిస్తా ఉంటారు. हमारे अंदर जो अपराध है उस अपराध की बातों को बड़े अच्छे परमेश्वर के वचनों के अनुसार अपन बोलते हैं। వారు ఎదుట వారే ముఖస్థితి చేసుకుంటా ఉంటారు. वो अपने ही आप अपनी स्तुति महिमा करते रहते हैं। వారిలో కపటమైనటువంటి స్వభావం ఉంది. उनके अंदर कपट का स्वभाव है।
కారు ద్రాక్షలు కాసేవాడు అయిపోయావు. जंगली फल उगने वाले दाखलता बन गए हो। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे प्रभु के लोगों, ఒకసారి మీరు ఆలోచించండి. एक बार आप सोच के देखिए। యెషయా గ్రంథములో కూడా మీరు గమనిస్తే यशायाह के पुस्तक में भी अपन देखते हैं ఈ ద్రాక్ష తోటను గురించి ఒక మంచి గీతం ఉంది అక్కడ. दाख की बारी के विषय में एक गीत यहाँ पर है। కానీ మీరు 5వ అధ్యాయంలో अध्याय 5 में ఆ వ్యవసాయదారుడు తన ద్రాక్ష తోటకి చేసినటువంటి ఆ మేలును చూడండి. जो किसान है अपने दाख की बारी के लिए जो मेहनत उन्होंने किया आप देख सकते हैं। ఇక్కడ మీరు వినండి, ఆ మొదటి వచనంలో, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి, సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను, గాని అది కారు ద్రాక్షాలు కాసెను. अब मैं अपने प्रिय के लिए उसकी दाखलता की बारी के विषय में गीत गाऊंगा। एक अति उपजाऊ टीले पर मेरे प्रिय की एक दाख की बारी थी। उसने उसकी मिट्टी खोदी और उसके पत्थर बीनकर उसमें उत्तम जाति की एक दाखलता लगाई। उसके बीच में उसने एक गुम्मट बनाया और दाख के लिए एक गुम्मट भी खोदा। तब उसने दाख की आशा की, परंतु उसमें निकम्मी दाखें ही लगी। కారు ద్రాక్షాలు కాసిందట. निकम्मे दाख फल गए। చూడండి, ఈ ద్రాక్ష తోట యజమాని మంచి భూమిని, చదువు కలిగినటువంటి భూమి మీద దాన్ని నాటాడు. ये दाख की बारी के जो मालिक है उन्होंने एक उत्तम दाखलता को लगाया है। అది ఆ భూమిని అంతా బాగా త్రవ్వాడు, రాళ్లను వేరాడు. ఆ అనుకూల స్థితి అన్ని అంటే అభివృద్ధి చెందడానికి దానికి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా చేసి దాన్ని నాటాడు. और एक अति उपजाऊ टीले पर उसको लगाए, उसके सारे मिट्टी को खोदे, उसके सारे पत्थरों को बीनकर फेंक दिए और बहुत अच्छे उत्तम जाति की दाखलता समझकर उन्होंने वहाँ पर अच्छी भूमि पर लगाए। దాని చుట్టూ కూడా కంచె వేశాడు, ఏ విధమైన పందులు గాని పశువులు గాని ఏవి రాకుండా. और उसके चारों तरफ बाड़ा बांध दिए, कोई भी पशु, कोई भी जंगली सुअर वहाँ पर ना पहुँचे। అది ద్రాక్ష పళ్ళు కాయాలి అని ఆ యజమానుడు చూస్తా ఉన్నాడు. और मालिक देख रहे हैं कि अच्छा दाखलता वो फले, కారు ద్రాక్షాలు కాసింది. और निकम्मे फल पल लिया। మన తల్లిదండ్రులు మనల్ని విద్యావంతులుగా చేయడానికని మనల్ని ఓ సిటీకి పంపించారు అనుకుందాం. हमारे माता पिता हमको अच्छे ऊंचे पढ़ाई कराने के लिए कोई दूसरे सिटी में भेजते हैं। వాళ్ళు కష్టాలు పడి కూలి పనులకి వెళ్ళి సంపాదించి పైసా కూడబెట్టి ఆ చదువుతున్న పిల్లవాడికి పంపిస్తాడు. और बड़े मेहनत के साथ मजदूरी करके एक एक पैसे को इकट्ठा करके वो पढ़ने वाले लड़के के लिए भेज देते हैं। అది ఇప్పుడు వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిటీ వాతావరణానికి అలవాటు పడి చదువు మానేసి వాడు ఇష్టానుసారంగా తిరిగాడు. और वहाँ जाकर वो नगरीय वातावरण में उलझ कर पढ़ाई को छोड़ देता है। అంటే ఆ తండ్రికి ఉన్నటువంటి ఆ పేరు ప్రతిష్టలన్నీ కూడా పోగొట్టాడు. पिता का नाम प्रतिष्ठा था वो सब खो देता है। తన తండ్రికి తన గ్రామంలో ఒక మంచి పేరుంది. उनके पिता का गांव में बहुत अच्छा नाम है, కానీ పిల్లవాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చెడు అలవాట్లకు, చెడు సహవాసాలకు గురైపోయాడు. और वो लड़का उस नगर में जाकर अपने वहाँ के सारे मित्रों से मिलकर गलत रास्ते में चला जा रहा है। చక్కగా విద్య నేర్చుకుని జ్ఞానం సంపాదించుకొని వస్తాడని ఎదురు చూస్తున్న ఆ తండ్రికి अच्छे से पढ़ लिख कर ज्ञान पाकर आ रहा है करके इंतजार करने वाले उस पिता के लिए ఈ కొడుకు ఎలాంటి జ్ఞానం సంపాదించుకున్నాడంటే బాగా తాగుబోతాయి, తిరిగిపోతాయి ఇంటికి వచ్చాడు. और ये बेटा ऐसा ज्ञान लेकर आया, बहुत अच्छा घुमक्कड़ और पियक्कड़ बनकर आ गया है। ఇప్పుడు వీడిని కొడుకని ఆహ్వానించాలా లేకపోతే దూసి నెట్టేయాలా?
तो ये अब ये बेटा को अच्छा बेटा करके अंगीकार करना है कि उसको हटा देना है वहाँ से। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे प्रभु के बच्चों, ఇప్పటి వరకు మనం కూడా ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మన జీవితాన్ని సాగిస్తే अभी तक यदि हम परमेश्वर के विरुद्ध में कोई जीवन जी रहे हैं, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. परमेश्वर आज हमसे बात कर रहे हैं। ఈ రోజు ఒక మంచి తరుణం మనకి. एक अच्छा अवसर हमारे लिए आज। నిన్ను మంచి ద్రాక్షవళిగా నాటాడు. आपको अच्छी दाखलता के रूप में बनाए మంచి ద్రాక్ష ఫలాలు కాయాలని చూస్తూ ఉన్నాడు. और अच्छी दाख के फल लाने के लिए परमेश्वर इंतजार कर रहे हैं। కానీ కారు ద్రాక్షలు కాసినట్లయితే यदि निकम्मे फल यदि आप पलते हैं, ఇక్కడ వ్రాయబడిన తోటకి ఏం జరిగిందో అదే జరుగుతుంది. यहाँ पर जो बारी को हुआ वही हालत आपके साथ भी होगा। మీరు 5వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఈయన అంటాడు చూడండి, యెరూషలేము నివాసులారా యూదా వారలారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలని నేను మిమ్మల్ని వేడుకొనిచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజేస్తుదను. అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసిదను. అది త్రొక్కబడినట్లు దాని కోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రోవబడదు. దానిలో గచ్చ పొదలను బలురకసి చెట్లను బలుసిండును. దాని మీద వర్షింపవద్దని మేఘమునకు ఆజ్ఞ ఇచ్చేదను. और यहाँ पर 7 కూడా చదివేసి. तीसरे वचन से 7 वचन तक इस प्रकार लिखा है, अब हे यरूशलेम के निवासियों और हे यहूदा के मनुष्यों, मेरे और मेरी दाख की बारी के बीच में न्याय करो। मेरी दाख की बारी के लिए और क्या करना रह गया जो मैंने उसके लिए ना किया हो? फिर क्या कारण है कि जब मैंने दाख की आशा की तब उसने निकम्मी दाखें लगी? अब मैं तुमको बताता हूँ कि अपनी दाख की बारी से क्या करूँगा। मैं उसके कांटे वाले बाड़े को उखाड़ दूंगा कि वह छट की जाए, और उसकी दीवारों को ढा दूंगा कि वह रौंदी जाए। मैं उसे उजाड़ दूंगा, वह ना तो फिर छाटी और ना खोदी जाएगी, और न उसमें भांति भांति के कटीले पेड़ उगेंगे। मैं मेघों को भी आज्ञा दूंगा कि उस पर जल ना बरसाए, क्योंकि सेनाओं के यहोवा की दाख की बारी तो इस्राएल का घराना है, और उसका प्रिय पौधा यहूदा के लोग हैं। और उसने उनमें न्याय की आशा की, परंतु अन्याय दिखाई पड़ा। उसने धर्म की आशा की, परंतु उसे चिल्लाहट ही सुनाई पड़ी। కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఇంకా ఏం చేయాలి ఈ ద్రాక్ష తోటకి? यहाँ पर अपन ध्यान देंगे, यहाँ पर पूछ रहे हैं कि और मैं क्या करना बच गया है इस दाख की बारी के लिए। నేను మంచి ద్రాక్షవల్లిగా నాటితే मैं तो अच्छी दाखलता लगाया हूँ, దాని క్షేమం కొరకు అన్ని విధాల భద్రతను చేకూరిస్తే उसकी सुरक्षा के लिए हर प्रकार से मैंने प्रयास किया। ఇది కారు ద్రాక్షాలు కాసింది, निकम्मे फल को उगा है। మీరు ఒకసారి నాకు న్యాయం చెప్పండి, నేనేం చేయమంటారు? अब मुझे तुम ही न्याय करने के लिए हमारे बीच में तुम न्याय करो। నేను ఇంకా దేనికంటే ఇంకా నేనేమన్నా చేయగలనా? इससे बढ़कर मैं कुछ कर सकता हूँ? నేను దాని మంచి పనులు కాయాలని దాన్ని అనుభవించాలని నేను ఎదురు చూశాను. अच्छे फल फलने के लिए उसका अनुभव करने के लिए मैं इंतजार कर रहा हूँ। ఇలా కారు ద్రాక్షాలు కాయడానికి కారణం ఏంటి? ऐसे निकम्मे फल फलने के लिए कारण क्या है? దేవుడు మనలను తన యొక్క స్వరూపము చేత నిర్మించుకున్నాడు. परमेश्वर हमको अपने स्वरूप में बनाए, ఆయన మహిమపరచాలని కోరుతున్నాడు. उनकी महिमा करने के लिए वो चाहते हैं। మనకు కావలసిన అన్ని అభివృద్ధి సమక్షేమాలన్నీ కూడా చేకూర్చాడు. हमारे लिए सारे अभिवृद्धि की वस्तुओं को उन्होंने दिया। అవన్నీ మనం అనుభవించిన తర్వాత सारे बातों को अनुभव करने के बाद ఆయన మనం స్తుతించడం మర్చిపోతున్నాం. उनकी स्तुति करना हम भूल जा रहे हैं। అందుకే ఈ ద్రాక్ష తోట సరే కారు ద్రాక్షాలు కాసింది కనుక దానికి చేయబోయే ప్రతిఫలాన్ని కూడా చెప్తున్నాడు.
और उस निकम्मे फल फला है उसके लिए क्या करने वाले हैं उसको भी वो बता रहे हैं। అంటున్నాడు, నేను నా ద్రాక్ష తోటకు చేయబోదానని మీరు తెలియజేస్తున్నాను. अब मैं तुमको बताता हूँ कि उस दाग की बारी के लिए मैं क्या करूँगा। అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టేస్తా. मैं उसको छट जाने के लिए उसके बाड़ी को तोड़ देता हूँ। అది పశువుల చేత త్రక్కబడినట్లు దాని గోడ పడగొట్టిచ్చేస్తా. और उसके दीवार को ढा दूंगा कि वह रौंदी जाए। ఇంకెప్పుడు అది శుద్ధి చేయబడదు, అది దున్నబడదు. और वो कभी छाटी नहीं जाएगी और खोदी ना जाएगी। దానిలో ఎప్పుడు గచ్చ పొదలు బలురక్కసి చెట్లే ఉంటాయి. और उसमें हमेशा भांति भांति के कटीले पेड़ ही उगते रहेंगे। నేను మేఘాలకు కూడా ఆజ్ఞిస్తాను అక్కడ వర్షం కురవద్దు అని. मैं मेघों को भी आज्ञा दूंगा कि वह कभी ना बरसे। ఈ ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తుంది. ये दाग की बारी इस्राएली प्रजा को दिखाता है। ఇదిగో ఇశ్రాయేలు వంశము సైన్యముల అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అని వ్రాయబడి ఉంది. क्योंकि सेनाओं के यहोवा की दाख की बारी तो इस्राएल का घराना है करके लिखा हुआ है। యూదా వారు ఆయనకి ఇష్టలైన మనుష్యులు. और उसका प्रिय पौधा यहूदा के लोग हैं। న్యాయం కావాలని చూశాడు, బలాత్కారమే కనపడింది. और उसने उनमें न्याय की आशा की परंतु अन्याय दिखाई पड़ा। నీతి కావాలని చూశాడు, అక్కడ రోదనే వినపడింది. उसने धर्म की आशा की परंतु उसे चिल्लाहट ही सुनाई पड़ी। కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, इसलिए प्रभु यीशु मसीह, నేను నిజమైన ద్రాక్షావళిని. मैं सच्ची दाखलता हूँ। కాబట్టి యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావళి. इसलिए प्रभु यीशु मसीह सच्ची दाखलता है। మనలను గురించి ఆయన చెబుతున్నటువంటి మాట, हमारे विषय में वो कहते हैं, మీరు తీగలు, तुम डालियाँ हो, నేను ద్రాక్షావళిని, मैं दाखलता हूँ, మీరు తీగలు. तुम डालियाँ हो। కాబట్టి యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావళి అయితే, మనం ఆయన తీగలమైతే, ఇప్పుడు ఆయనలో ఉన్న ఫలాలే మనలో కూడా ఉండాలి. जब प्रभु यीशु मसीह सच्ची दाखलता है, हम उनकी डालियाँ हैं, तो उनके समान अच्छे फल फलना है अपन को। ద్రాక్షావళి అనబడినటువంటి ఆయనలో నువ్వు తీగగా ఉన్నట్లయితే, सच्ची दाखलता जो प्रभु है उनके डालियाँ आप हैं, तो క్రీస్తు ఏ ఫలాలైతే ఫలించాడో అదే ఫలాలు మనలో కూడా ఉండాలి. और मसीह यीशु जैसा फल लाए हैं वैसे ही फल हमारे जीवन में भी होना जरूरी है। నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయబడుతుంది అంటాడు. जो डाली मुझ में नहीं फलती है उसको काट डालता हूँ करके कहते हैं। ప్రియమైన దేవుని బిడ్డలారా, अरे प्रभु के लोगों, యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావళి. प्रभु यीशु मसीह सच्ची दाखलता है। ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి పాలిస్తీనాలో ఒక ద్రాక్షావళిలాగా నాటి దానిని అభివృద్ధి చేశాడు. इस्राएली लोगों को मिस्र देश से निकाल कर पालिस्तीन देश में एक अच्छी दाखलता के रूप में लगाए हैं। ఆసాపు ప్రవక్త అంటాడు, ఒక్కసారయ్యా మరలా దృష్టించు. आसाफ भविष्यवक्ता कहते हैं कि प्रभु एक बार और दृष्टि कर। నువ్వు అక్కడి నుంచి తీసుకుని వచ్చినటువంటి ద్రాక్షావళి పట్ల దయ చూపించు. आप वहाँ से लेकर आए उस दाखलता के ऊपर एक बार दया कर అని ఆయన విన్నపం చేస్తున్నాడు. ऐसा विनती कर रहे हैं। దాన్ని ఎంతగానో అభివృద్ధి చేశావు, उसको बहुत बड़ा है आप, ఇప్పుడు ఎందుకు దాన్ని ఇలాగా దాని గోడలంతా కొట్టి పడేసి దాన్ని నాశనానికి అప్పగిస్తున్నావు? अभी क्यों उसके सारे दीवारों को ढाकर उसको नाश कर रहे हो? ఒకసారి మరలా నీ కుడి చేత్తో నాటిన మొక్కను దృష్టించు. एक बार प्रभु उस आप दाहिने हाथ से लगाए उस पौधे पर दया कर। ఆయన కృపగల దేవుడు, वो दयालु परमेश्वर है। ఆయన నీ పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. वो आपके प्रति दया दिखा रहे हैं। ఈ దినం మరలా ఆయన దృష్టి మన మీద ఉంది. आज फिर प्रभु की दृष्टि हम पर है। ఒకవేళ ఇప్పటి వరకు సరైనటువంటి ఫలాలు మనలో రాకపోతే, अभी तक यदि अच्छे फल हमारे जीवन में नहीं फला है, ఈ రోజు మనకు ఒక ఛాన్స్. हमारे लिए एक अच्छा मौका है आज। ఆయన నీ పట్ల కనుదృష్టి ఉంచుతున్నాడు. वो आपके प्रति दया दृष्टि को रख रहे हैं।
ఆయన ప్రేమ చూపుతున్నాడు. वो प्रेम दिखा रहे हैं। మంచి ఫలాలు ఫలిద్దాం. अच्छे फल फलेंगे। క్రీస్తు యొక్క సారూప్యం మనం కలిగి ఉందాం. मसीह का वो स्वरूप पाकर जिएंगे। యేసు క్రీస్తు కారు ద్రాక్షాలు కాసే ద్రాక్షవల్లి కాదు. प्रभु यीशु मसीह निकम्मा फल लाने वाला फल नहीं है। నేను నిజమైన ద్రాక్షవల్లిని. कहते हैं मैं सच्ची दाखलता हूँ। కాబట్టి ప్రియులారా, इसलिए प्यारो, ఈ రోజు మనము నిజమైన ద్రాక్షవల్లిలో తీగలుగా ఉన్నాం. आज हम सच्ची दाखलता के डालियां हैं। లోకమంతా ఈ సత్యాన్ని గుర్తెరగాలి. पूरे संसार के लोग इस सच्चाई को जानने पाए। ఈ కరోనా అనేటువంటి ఈ వైరస్ ప్రపంచ ప్రజలందరినీ భయభీతులతో ముంచుతూ ఉంది. और इस कोरोना का वायरस पूरे संसार के लोगों को डर में डुबा दे रहा है। రాజులు మొదలుకొని కింది స్థాయిలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ దానికి ఆహుతైపోతున్నారు. और राजा से लेकर नीचे पद तक रहने वाले सारे लोग इस वायरस के शिकार बन रहे हैं। అయినా దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. प्रभु के पास लौट कर नहीं आ पा रहे हैं। ఎవరైతే నిన్ను సృష్టించారో, ఎవరైతే నిన్ను పోసి పెద్ద చేసి ఇలాంటి పెద్ద స్థితికి తీసుకొచ్చారో, जिन्होंने आपकी सृष्टि की और आपको इस ऊंचे पद तक लेकर आए हैं, అది మర్చిపోతున్నావు. उसको आप भूल रहे हैं। నీకు నువ్వే ప్రజలందరినీ కాపాడేటట్టుగా आप ही सब लोगों की रक्षा कर रहे हो कि ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవాలంటే తాగుబోతులుగా చేయడానికి, త్రాగడానికి ముందు ఛాన్స్ ఇస్తుంది ఈ ప్రభుత్వాలు. और आर्थिक अभिवृद्धि होने के लिए सबसे पहले पीने वालों के लिए नशा का परमिशन दे रहा है सरकार। ఏదో గొప్ప కార్యం చేసినట్లు बहुत बड़ा महान कार्य किए के समान ఈ ఆర్థికమైన వనరులు ఎలాగైతే చేకూరుస్తాయి అని అనుకుంటున్నారు. और आर्थिक सारे वस्तुएं इस रीति से इकट्ठे होंगे करके सोच रहे हैं। రాజ్యాన్ని పరిపాలించే రాజులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, राज्यों पर शासन करने वाले राजा, सारे अधिकार जो भी क्यों ना हो, దేవుని దగ్గరికి రావాలండి. परमेश्वर के पास ले और लौट कर आना, దేవునికి విన్నపం చేయాలి. परमेश्वर से विनती करना है। ఒకవేళ మన చుట్టూ ఉన్నటువంటి కంచె కొట్టివేయటం వలన ఈ కరోనా ప్రవేశించిందేమో. और हो सकता है हमारे चारों तरफ जो बाड़ा लगाया हुआ है उसको तोड़ दिए परमेश्वर ने, इसलिए कोरोना हमारे पास पहुंच रहा होगा। ఆసాప్ అంటాడు, आशा आप कहते हैं, అయ్యా నీ కుడి చేత్తో నాటినటువంటి ద్రాక్షను ఒక్కసారి నీ కనుదృష్టి ఉంచు. प्रभु आप दाहिने हाथ से लगाए हुए उस पौधे के ऊपर एक बार दृष्टि करिए। ఈ రోజు లోకమంతా ఈ మాట చెప్పాలి. आज पूरा संसार ये बात कहने पाए, నీ కనుదృష్టి మా మీద ఉంచు. अपनी दृष्टि को हम पर रखिए। ఈ ఒక్కరి దేశం కాదు, ఇది ప్రపంచ ప్రజలందరికీ సంభవించింది. और एक देश के लिए नहीं, ये पूरे संसार से संबंधित बात है ये। ఒకవేళ మనము దేవుని దృష్టికి కారు ద్రాక్షలు కాస్తున్నాం, हो सकता है परमेश्वर के दृष्टि में हम निकम्मे फल फल रहे हैं, అందుకే క్షమా హృదయంతో దేవుని అడగదాం. इसीलिए क्षमा हृदय के साथ परमेश्वर से मांगेंगे। ఆయన చాలా ప్రేమ గలవాడు, बहुत ही प्रेमी परमेश्वर है, దయగలిగినటువంటి వాడు. दयालु परमेश्वर है। ఆయన వైపు మీరు తిరిగితే यदि उनके तरफ हम फिरेंगे, ఆయన మన వైపు తిరిగేవాడు. वो हमारी ओर फिरने वाला परमेश्वर। కాబట్టి ద్రాక్షావళిని దృష్టించు అని చెప్పాలి. इसलिए दाखलता पर दृष्टि करिए करके बोलना है। ఒకసారి ఆలోచిద్దాం. एक बार अपन सोच के देखेंगे, మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. हम अपने आप को परमेश्वर के हाथों में सौंपेंगे। మీరు దినవృత్తాంతాల గ్రంథములో 7వ అధ్యాయములో సొలొమోను చేసినటువంటి ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి సమాధానం కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. इतिहास के पुस्तक में सुलेमान जो प्रार्थना किए थे उसका भी उत्तर हम पढ़ सकते हैं। ఇక్కడ మీరు 14వ వచనంలో ఉంది. అది 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14. दूसरा इतिहास की पुस्तक अध्याय 7 17 वचन। నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల
ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 7 अध्याय उसका 14 वचन में इस प्रकार लिखा है, तब यदि मेरी प्रजा के लोग जो मेरे कहलाते हैं दीन होकर प्रार्थना करे और मेरे दर्शन के खोजी होकर अपने बुरी चाल से फिरे, तो मैं स्वर्ग में से सुनकर उनका पाप क्षमा करूंगा और उनके देश को ज्यों का त्यों कर दूंगा। ఆయన స్వస్థపరిచే దేవుడు. वो चंगा करने वाला परमेश्वर है। వివరించడానికి సమయం లేదు, చాలా సమయం ఇప్పటికే గడిచింది. वर्णन करने के लिए अब ज्यादा समय नहीं है। దేవుని చిత్తం అయితే మరొకసారి దాని మీద మనం చేస్తాం. यदि प्रभु की मर्जी है तो एक और बार हम इस पर ध्यान करेंगे। ఈ వచనము మీరు జాగ్రత్తగా చదువుకోండి. इन वचनों को बहुत अच्छे से आप पढ़िए। మనము ఆయన పేరు పెట్టబడిన జనాంగము. हम उनकी प्रजा है, उनका नाम हमारे जीवन में క్రీస్తులో ఉన్న మనము और उनके परिस्थिति में हम कैसे మన బలహీనతలన్నీ విడిచిపెడదాం. हम अपने सारे कमजोरियों को छोड़ देंगे। ఆయన మంచి వాగ్దానం చేశాడు. उन्होंने अच्छा प्रतिज्ञा किए। మనలను మనము తగ్గించుకొని ప్రార్థన చేస్తే जब हम अपने आप को दीन बनाकर प्रार्थना करते हैं, మనకి స్వస్థ ఇచ్చేవాడు. हमको चंगा करने वाला परमेश्वर है। యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి. यीशु मसीह सच्ची दाखलता है ఆయన ఫలించిన ఫలాలన్నీ కూడా మంచి ద్రాక్ష और उनके फल बहुत ही अच्छे दाख फल हैं। మనము కూడా ఆయనలో నిలిచి ఉండి हम भी उनमें बने रहें, ఆ మంచి ఫలాలు ఫలిద్దాం. अच्छा फल को फलेंगे। పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. आत्मा परमेश्वर हमारे संग रहकर हमको चलाने पाए। ప్రార్థన చేసుకుందాం. आइए प्रार्थना करेंगे। ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. प्रेमी पिता दयालु परमेश्वर, हम आपका धन्यवाद करते हैं। ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. आज के दिन आप हमसे बात किए प्रभु, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మీరు మమ్మలను నిక్కమైన ద్రాక్షవల్లిగా నాటారు. आपने हमको अच्छी दाखलता के रूप में, उत्तम दाखलता के रूप में उगाए, అయితే మేము మీకు కారు ద్రాక్షలు కాసాము. पर हम निकम्मे फल को दिए प्रभु। మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకముకు నిజమైన ద్రాక్షవల్లిగా పంపారు. अपने पुत्र यीशु मसीह को सच्ची दाखलता के रूप में आप इस संसार में भेजे। మీకు వందనాలు తండ్రి. हम आपका धन्यवाद करते हैं। క్రీస్తనబడిన ద్రాక్షవల్లిలో మేము కూడా తీగలుగా నివసిస్తానికి మీ పవిత్ర ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచండి. मसीह रूपी दाखलता में हम भी अच्छे दाख फलने के लिए आप हमारी सहायता करिए। మీకు నచ్చిన ఫలాలు మేము ఫలించడానికి సహాయం చేయండి. और आपको पसंद आने वाले फल के रूप में फलने के लिए आप हमारी सहायता करिए। సంఘ బిడ్డలందరినీ, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. परीक्षा के हर एक बच्चों को पिता, और जितने लोग इन वचनों को सुनते हैं उन सबको आशीषों से भर మా दीजिए। ప్రియులు కొందరు బలహీనతలో ఉన్నారు. हमारे कुछ प्रिय लोग प्रभु कमजोरी में है पिता, వారి ఆరోగ్యముల కొరకు ప్రార్థిస్తున్నాం. चंगाई के लिए प्रार्थना करते हैं। మీరు స్వస్థపరిచే దేవుడు. आप चंगा करने वाले परमेश्वर हैं। ఓ తాండే, ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. जलंधर भैया के चंगाई के लिए आप सहायता करिए। మంచుల ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. मंजुला दीदी को भी अच्छे स्वास्थ्य पर बल दीजिए। మా ప్రియులు రవిశేఖర్ గారు ఆరోగ్య విషయంలో సహాయం చేశారు, మీకు వందనాలు. प्रभु प्रिय भैया रविशेखर भैया को आपने चंगाई दिया, इसके लिए हम आपका धन्यवाद करते हैं। ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. और परिपूर्ण रीति से चंगाई दीजिए। శర్మాజీ గృహంలో కావాల్సిన ఆదరణ దయచేయండి. शर्मा भैया के परिवार के लिए जो शांति की जरूरत है आप दीजिए पिता। ఇంకా మా ప్రియులు అనేకులు ఉంటుండగా వారందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. और हमारे बहुत सारे प्रिय लोग हैं प्रभु, उन सबों के लिए हम प्रार्थना करते हैं। ఈ దినమంతా మీకు మహిమకరంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయమని पूरे दिन प्रभु यीशु आपकी महिमा के लिए चलने के लिए आप हमारी सहायता करिए। మా కొరకై ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు పవిత్ర నామమున వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. हमारे लिए प्राण देने वाले प्रभु यीशु मसीह के मधुर नाम में बड़ी विनती के साथ इस प्रार्थना को मांगते हैं पिता, ఆమేన్. आमीन। మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు, ఆయన ప్రేమించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. आमीन।